మన ఇళ్లలో చాలా మందికి సేమ్ కంప్లైంట్ ఉంటుంది. వైఫై స్లో అవ్వటం, వీడియోస్ బఫర్ అవ్వటం, గేమ్స్ లాగ్ అవ్వడం ఇలాంటివి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండడానికి నేను మీకు 4 వైఫై హ్యాక్స్ చెప్తాను, చూడండి. ఫస్ట్ ది చేంజ్ రూటర్ పొజిషన్. రూటర్ ఎప్పుడు కూడా టీవీ వెనకాలో లేదా సోఫా కార్నర్ లోనో పెట్టకూడదు. ఏదో ఒక హైట్ ప్లేస్ చూసి పెట్టాలి. రూటర్ ఎంత హైట్ లో ఉంటే అంత స్పీడ్ గా నెట్ వస్తుంది. సెకండ్ ది రిమూవ్ అబ్స్ట్రకల్స్. మన ఇంట్లో ఉండే వాల్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఇలాంటివన్నీ కూడా వైఫై కి ఎనిమి లాంటివి. సో రూటర్ ముందు కానీ దగ్గరలో కానీ ఇలాంటి వస్తువులన్నీ ఉంచితే అవి వైఫై సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తాయి. కాబట్టి రూటర్ కి దగ్గరలో ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులేవి దగ్గర లేకుండా చూసుకోండి. ఇది చిన్న మార్పు అయినా బిగ్ డిఫరెన్స్ ఇస్తుంది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిమూవ్ ద అన్నోన్ డివైసెస్. ఎస్, మీ వైఫైని కనుక చాలా మంది యూజ్ చేస్తున్నట్లయితే మీకు నెట్ స్పీడ్ అనేది తక్కువ వస్తుంది. సో రూటర్ యాప్ ఓపెన్ చేసి ఏవైతే అన్నోన్ డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయో, మీకు సంబంధం లేనివి లేకపోతే మీకు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయ్యి యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక వెంటనే ఐడీస్ ని కిక్అవుట్ చేయండి, అంటే లాగౌట్ చేసేయండి. ఇంకా మంత్ లో 3 నుంచి 4 సార్లు పాస్వర్డ్ ని చేంజ్ చేయండి. ఫోర్త్ వన్, చేంజ్ టు 5G. వైఫై సెట్టింగ్స్ లోకి వెళ్ళి 2.4G ఉన్న వైఫై ని కాస్త 5G కి మార్చుకోండి. 2.4G కంటే 5G స్పీడ్ ఎక్కువ కాబట్టి మీకు నెట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. సో అర్థమైంది కదా, ఈ సీక్రెట్ హ్యాక్స్ అన్ని యూజ్ చేసి మీ వైఫై స్పీడ్ ని పెంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.